గగన్ శారద పూర్ణి అడుగు లోపలికి పెడుతూ ఉంటే వెంటనే శరశ్చంద్ర రివాల్వర్ పట్టుకుని గురిపెట్టి, రేయ్ ఆగరా, అడుగు లోపల పెట్టావంటే ప్రాణం పోతుంది. ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే మర్యాదగా అటునుంచి అటే వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ బావలో పౌరుషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అని గోరింటాకు పిన్ని అనడంతో అపూర్వ కోపంతో ఉరిమి చూస్తూ ఉంటుంది. వెంటనే శారద గగన్కి అడ్డుగా వచ్చి నిలబడి, ఏ చంపేస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటే, ఏ డౌటా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీద్దామని ప్రయత్నిస్తే అప్పుడు కుదరదని పని ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అపూర్వ అని గోరింటాకు పిన్ని అనడంతో, బై 1 గెట్ 3 ఆఫర్ అంటే ఇదే పిన్ని అని అపూర్వ అంటుంది. అడుగు లోపల పెట్టి చూడండి, ఒకే బుల్లెట్తో తల్లి కొడుకుల ప్రాణాలు ఇద్దరివి తీసేస్తాను అని శరశ్చంద్ర అంటూ ఉంటే, అయితే చంపు చూద్దాం అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారదకి అడ్డుగా వచ్చి నిలబడతాడు. ఇదేంటమ్మాయి, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్లా ఇలా జరుగుతోంది అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి కృష్ణప్రసాద్, ఆ ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వచ్చావు. నా చెల్లెలికి భర్తగా వచ్చి ఆ ఇంటితో సంబంధాలన్నీ తెంపుకున్నావు. ఇప్పుడు నాకే ఎదురు తిరిగి వాళ్ళ ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డు పెడుతున్నావా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. వీడికి చచ్చే టైం దగ్గర పడింది అని అపూర్వ గోరింటాకు పిన్నెతో అంటూ ఉంటుంది. అయితే నువ్వు కూడా చచ్చిపో అని శరశ్చంద్ర షూట్ చేయడానికి రివాల్వర్ని రెడీగా పెట్టుకుంటాడు. దాంతో వెంటనే మీరా వచ్చి కృష్ణప్రసాద్ ముందు అడ్డుగా నిలబడి దండం పెడుతూ ఉంటుంది. అయిపోయిందమ్మాయి, అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ ఎమోషనల్ డ్రామా చూడాల్సి వస్తుంది అని గోరింటాకు పిన్ని అనడంతో, పిన్ని నీ రన్నింగ్ కామెంటరీ ఆపుతావా కాసేపు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. మీరా దండం పెడుతూ ఉండడంతో శరశ్చంద్ర రివాల్వర్ని కిందకి దింపేసి, 20 ఏళ్ల క్రితం వాడిని ప్రేమించానని చెప్పావు. ఈ ఇంట్లో శవం చూడటం ఇష్టం లేక వదిలేశాను. 20 ఏళ్ల తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత కూడా వాడి ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేస్తానంటూ నిలబడతావా? మనల్ని కాదు అనుకుని అటువైపు వెళ్ళిన వాడి ప్రాణాలకి నువ్వు అడ్డుగా ఉంటావా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. అయినా కూడా మీరా ఏం మాట్లాడకుండా దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. దాంతో శరశ్చంద్ర మీరాకి కూడా రివాల్వర్ని గురిపెట్టేయడంతో చెర్రీ భూమి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటమ్మాయి, మీరా ప్రాణాలు కూడా పోగొట్టుకునేలా ఉంది. ఒకేసారి ఇంతమంది ప్రాణాలు పోతే ఆడియన్స్ హర్ట్ అయిపోతారేమో అని గోరింటాకు పిన్ని అంటుంది. పిన్ని మూస్తావా పిన్ని, వీళ్ళందరూ పోతే పోయారు, నాకేమీ బాధ లేదు. నా స్పీడ్ బ్రేకర్కి బ్రేక్ ఉంది కదా, వీళ్ళందరూ చచ్చారనుకో భూమిని దోమను నలిపేసినట్లు నేను నలిపి పారేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. అదేంటమ్మాయి, విలన్ కదా పోవాల్సింది అని గోరింటాకు పిన్ని అంటుంది. దాంతో అపూర్వ ఉరిమి చూస్తూ ఉంటుంది. తప్పుకో మీరా, లేకపోతే వాళ్ళతో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి. చెల్లెలివని కూడా చూడను, నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని శరశ్చంద్ర అంటూ ఉంటే భూమి అడ్డుకుందామని ఒక అడుగు ముందుకు వేస్తుంది. అయితే ఈ లోపలే శారద ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ముందుకు వస్తూ ఉంటుంది. అయితే భూమి కూడా నా కొడుకుని ప్రేమిస్తోంది అని శారద చెప్పగానే శరశ్చంద్ర చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి తలదించుకుంటుంది. చెర్రీ అయితే చాలా బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మాటలతో శారద తూటాను పేల్చింది. ఇప్పుడు భూమి ఎలా విలవిలలాడిపోతుందో చూడు అని అపూర్వ అంటూ ఉంటుంది. అయినా చంపాల్సి వస్తే మొదట చంపాల్సింది మీ కూతురు నక్షత్రని అని శారద చెప్తూ ఉంటే శరశ్చంద్ర ఒక్కసారిగా రివాల్వర్ని కిందకి దించేసి షాకింగ్గా శారద మాటలు వింటూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నక్షత్ర ఏమో గదిలో కూర్చొని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మాయి పట్టు మరింతగా బిగిసింది, గుడి తప్పి నక్షత్ర గుండెల్లోకి దూసుకుపోతుంది అని గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ అపూర్వతో అంటూ ఉంటే, ఎందుకంటే మీ నక్షత్ర కూడా మా గగన్ని ప్రేమిస్తోంది అని శారద చెప్తుంది. దాంతో శరశ్చంద్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక గోరింటాకు పిన్ని అయితే, పగిలేది నీ పుచ్చకాయే, ఇక వాళ్ళకి శుభం కార్డు నీకు ఎండ్ కార్డు అని గోరింటాకు పిన్ని అంటే అపూర్వ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది. లేదు బావా, ఈ శారద అబద్ధం చెప్తోంది. కొడుకుని ప్రాణాలతో దక్కించుకోవటానికి ఏవో కదలలుతోంది. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ప్రాణాలు తీసేసే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. చంపేస్తే చచ్చిపోవటానికి ఇక్కడెవరు లేరు అపూర్వ గారు, నా ప్రేమని బ్రతికించి ఈ ఇంటి నుంచి తీసుకువెళ్ళటానికే ఇక్కడికి వచ్చాను అని గగన్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక గగన్ నేరుగా శరశ్చంద్ర ముందుకు వచ్చి నిలబడి, ఈ క్షణం నేను ఈ ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకోవటం లేదు, గొడవ పెట్టుకోవాలని కూడా రాలేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది కేవలం భూమితో మాత్రమే అని గగన్ భూమి వైపు చెయ్యి చూపిస్తూ ఉంటాడు. తీసుకెళ్లాలనుకుంటున్నది కూడా కేవలం భూమినే అని గగన్ చెప్పడంతో చెర్రీ మరింత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చిన్న వయసులోనే ఈ గుండె రాతిబారిపోయింది. ప్రేమ బంధాలపైన
పెళ్ళి అనే బంధాలపైన నమ్మకం పోయింది అని గగన్ తన గుండెలపై చెయ్యి వేసుకొని చెప్తూ ఉంటాడు. రక్త సంబంధాలు తప్పిస్తే మిగిలిన సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని నా మైండ్లో బలంగా పాతుకుపోయింది. అలా అనుకుంటున్న నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఆ రోజు నా పెళ్లి చూపుల్లో కుటుంబం గురించి ఎంత బాగా మాట్లాడావు. అప్పుడే అర్థమైంది నా కుటుంబం గురించి నా తర్వాత నువ్వు అంతలా ఆలోచిస్తున్నావని. ఆ క్షణం మా అమ్మకి కోడలుగా వచ్చే అమ్మాయి నీలా ఉండాలనుకున్నాను అని గగన్ కంటతడి పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు. శారదాపూర్ణి కూడా కంటతడి పెట్టుకొని ఇదంతా వింటూ ఉంటారు. జీవితంలో ఏ రోజు నాకు ఇది కావాలి అని దేవుడికి నేను దండం పెట్టలేదు. మొట్టమొదటిసారి నీ కోసం నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏ రోజైతే నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావో ఆ రోజే నువ్వు నా జీవితంగా మారిపోయావు భూమి అని గగన్ చెప్తూ ఉంటే శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. చెర్రీ మాత్రం ఏడుస్తూ ఉంటాడు. నా జీవితంలో నువ్వు భాగస్వామివి అయిపోయావు అని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి కూడా చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ వింటూ ఉంటుంది. అప్పుడు శరశ్చంద్ర, భ్రమలో బాగానే బ్రతికేస్తున్నావు. తన ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నది నీ ప్రాణం కాపాడటం కోసం అనుకున్నావా? సమాజంలో నేను ఖైదీగా నిలబడటం ఇష్టం లేక తను ప్రాణాలని అర్పించబోయింది అని శరశ్చంద్ర చెప్పగానే, భ్రమలో బ్రతుకుతున్నది నువ్వు శరశ్చంద్ర. ప్రాణాలు పెట్టాలంటే ప్రాణంగా ముందు ప్రేమించాలి. అది ముందు నువ్వు తెలుసుకో ఫస్ట్ అని గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మా భూమి, నిజమైన భ్రమలో ఎవరు ఉన్నారో ఈ పిచ్చివాడికి నువ్వే చెప్పమ్మా అని శరశ్చంద్ర చెప్పడంతో భూమి నుంచి ఏం సమాధానం వస్తుందా అని అందరూ ఆతృతగా ఆ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి తలదించుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చెప్తుంది దాని ముఖం? అది నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు. అది దాని పరిస్థితి. చెప్పవే, ఇంకా ఎంతకాలం దాస్తావు చెప్పు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేంటమ్మా ఏమీ మాట్లాడవే? ఆ రోజు ఎవరి ప్రాణాల కోసం నీ ప్రాణాలని లెక్క చేయలేదో వాడికి అర్థమయ్యేలా చెప్పు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటే భూమి సమాధానం చెప్పదు. అప్పుడు గగన్ చాలా కోపంగా, మిస్టర్ శరశ్చంద్ర, ఒక ఆడపిల్ల మౌనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడివి నువ్వు. భూమి, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావో ఆ కారణాలేవి నాకు తెలియదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని గగన్ నేరుగా శారద దగ్గరికి వెళ్ళి శారద చేతుల్లో ఉన్న నెక్లెస్ బాక్స్ని తీసుకొని నెక్లెస్ని అందరికీ చూపిస్తూ, ఇది అమ్మ ఏనాటికైనా పెళ్లి మీద ఉన్న నా ఆలోచన మారకపోతుందా, తనకు కోడలు రాకపోతుందా అన్న నమ్మకంతో కోడలు కోసం చేయించుకున్న నెక్లెస్ ఇది. ఈ నెక్లెస్ని నీ మెడలో వేయటం అంటే నీ మెడలో 3 ముళ్ళు వేయటంతో సమానం. ఇది వేసి నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటే శారదా పూర్ణి అవునని తల ఊపుతూ ఉంటారు. చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటే చెర్రీ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. గగన్ ఆ నెక్లెస్ని పట్టుకొని భూమి దగ్గరికి రాగానే ఆగరా అంటూ శరశ్చంద్ర భూమికి అడ్డుగా నిలబడతాడు. అమ్మ భూమి, నా పరువు కోసమా వీడి ప్రేమ కోసమా నీ ప్రాణం అడ్డు పెట్టావని అడగటం నిజంగా నా మూర్ఖత్వమే. కానీ ఒక్కటి అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పు. వీడి అమ్మ చెప్పినట్లు వీడిని నువ్వు ప్రేమించావా అని శరశ్చంద్ర అడగటంతో అవునని చెప్పు భూమి అన్నట్లుగా కృష్ణప్రసాద్, శారద, పూర్ణి, గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే వద్దు వద్దు ఆ మాట చెప్పొద్దు, ప్రేమించలేదని చెప్పు అన్నట్లుగా చెర్రీ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి ఏమో గగన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి